శ్రీమాత్రే నమః. మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ. వ్యూహలక్ష్మి మంత్రం చేసి పెట్టాను, మంచి రెస్పాన్స్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మనం చేసినంత చేసిన లాభం. అంటే అధికస్య అధిక ఫలమని చాలాసార్లు చెప్పడం జరిగింది. అద్భుతంగా పనిచేస్తుంది. నమ్మి విశ్వాసంతో ఏదైనా చేయాల్సిందే. కొంతమంది ప్రశ్న వేశారు మళ్ళీ, సార్ ఇప్పుడు కర్మలంటూ ఉంటాయి కదా, దృఢకర్మ అదృఢకర్మ ఉన్నాయి కదా, మరి ఈ కర్మలు కూడా తెగుతాయా అంటే మళ్ళీ చాలాసార్లు చెప్పాను అనుకుంటాను, మళ్ళీ చెప్తున్నాను. భగవద్గీతలో చెప్పారు, జ్ఞానాగ్ధదగ్ధ కర్మాణం అని. లలితా సహస్రనామంలో నకధీదితి సంచన్న నమజ్జన తమో గుణాహ అన్నాడు. నువ్వు ఏమైనా చేసుకో, నా పాదాలను పట్టుకో, నన్ను స్మరించు, నన్ను ప్రార్థించు, నన్ను పూజించు, నీ కర్మలను కూడా తెగి చేస్తానంటాడు, తెగించి వేస్తా అంటాడు. అంటే కర్మలను కూడా తీసివేయగలిగే శక్తి అమ్మవారి పాదాల మీద ఉన్న ధూళికి ఉందనే కదా చెప్పడము. ఎందుకంటే మనను సృష్టించిన వాడు, స్థితిగతులను చేసేవాడు, లయాన్ని చేసేవారు ముగ్గురు కూడా త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తపసివే అన్నాడు కదా. అమ్మ, ఈ 3 గుణాలు ఉన్నాయమ్మా. 3 గుణాలతో పుట్టిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా తపసివే నుంచి వచ్చిన వాళ్ళే కదమ్మా అన్నారు. ఆ ముగ్గురు కూడా ఊరికి ఉన్నారా? తనీయాంసం పాంసం తపచరణ పంకేరుహ భవం విరించిన్ సంచింతన్ విరచయతి లోకాన వికలం. ఈ ముగ్గురు కూడా నీ పాదాల మీద ఉన్న ధూళిని శిరస్సు మీద వేసుకొని తన పనులు తను చేస్తున్నారు కదమ్మా అని. కాబట్టి కర్మల్ని, ఎంతటి కర్మలనైనా నాశనం చేయగల శక్తి భగవంతునికి ఉంది అని నమ్మండి. అది లేకపోతే వేస్ట్. అయితే ఆ జ్ఞానం అని ఏది, జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణ, మన ఆ జ్ఞానం అనేదైతే తెలుసుకోవాలి. నిత్యము నామస్మరణ పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ తిరుగుచున్ లక్షించుచున్ హాసలీలారిద్రాదులు చేయుచున్ అంటాడు ప్రహ్లాదుని గురించి చెప్తున్నప్పుడు. కాబట్టి ప్రతి క్షణం ఏమి చేస్తున్నావో, ఏమి చేస్తున్నా కూడా నువ్వే దిక్కయ్యా, అంతా నువ్వు చేస్తున్న పనే అని ఎప్పుడైతే తాదాప్యత పొందుతారో ఖచ్చితంగా అది మనకు మంచి జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. కాబట్టి యజ్ఞత కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అన్నట్టుగానే చేయాలి. ఇక నక్షత్రాల విషయాలకు వస్తే, ప్రతి నక్షత్రానికి మంత్రం ఇస్తున్నాను. దాంతోపాటు నవగ్రహాలకు అనుకూలతకు చెందిన ఒక మంత్రం కూడా పెట్టాను. అది దీనికి లింక్ ఇస్తాను. పుష్యమి వరకు అయిపోయింది. ఇప్పుడు ఆశ్లేష నక్షత్రము ఎంత అద్భుతమైన నక్షత్రం అంటే, ఇది కుండలిని శక్తితో బలమైన సంబంధం కలిగి ఉన్న నక్షత్రం. ఇది కుండలిని శక్తి వరకు రావాలంటే చాలా కష్టం. అది కొంతమందే ఉన్నారు. అటువంటి కుండలిని శక్తితో బలమైన సంబంధం కలిగి ఉన్న ఏకైక నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. మన ప్రతి ఒక్క జీవిలోనూ లోపల ఒక శక్తి ఉంటుంది. ఆ లోపల శక్తిని మేల్కొల్పే ఒక పద్ధతి ఉంటుంది. ఆ మేల్కొల్పే పద్ధతికి ఒక మార్గం ఉంటుంది. సో ఆ మేల్కొనే ప్రతీక, లోపల శక్తిని మేల్కొల్పే ప్రతీక నాగదేవతలకు మాత్రమే శక్తి, అర్హత ఉంటుంది. సో ఆ నాగదేవతలు ఈ నక్షత్రానికి దేవతలు. కాబట్టి ఈ నక్షత్రాన్ని కన్నా బలం చేసుకోగలిగితే, నక్షత్రం ఎవరికైతే ఉందో వాళ్ళు కుండలిని శక్తిని సాధించగలిగే అవకాశం వస్తుంది. తర్వాత లోపలి శక్తిని మేల్కొల్పే ప్రతీక వస్తుంది. ఆ ప్రతీకకు వీళ్ళే కాబట్టి లోపలి శక్తిని మేల్కొల్పే సాధనం ఏర్పడుతుంది. తపస్సు మంత్ర సాధనలో అత్యంత శక్తివంతమైన ఈ నక్షత్రం. సో తపస్సు మంత్ర సాధన మనకు సిద్ధి పొందాలి అంటే ఈ నక్షత్రం అంత అద్భుతమైంది. అసలు ఆశ్లేష అంటేనే శక్తి ప్లస్ రహస్యము ప్లస్ మేధస్సు, శక్తి ప్లస్ రహస్యం ప్లస్ మేధస్సు. ఈ ఆశ్లేష నక్షత్రకులుగా కొద్దిగా
దైవభక్తిని సంపాదించుకోగలిగితే, శివభక్తిని సంపాదించుకోగలిగితే, అమ్మవారి పాదాల మీద పడగలిగితే, సత్ప్రవర్తనతో ఈ నక్షత్ర జాతకులందరూ కూడా భగవంతుని మీద ఇది చేయగలిగితే మాత్రం యోగులు, మహానుభావులు, నిష్ఠలు తయారవుతారు. ఇందులో నా సంశయ. సో చాలా అద్భుతమైన నక్షత్రం అండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి మీరు ఈ నక్షత్ర జాతకులు కొంచెం కష్టపడండి, భగవంతుని మీద నమ్మకం ఏర్పాటు చూసుకోండి. సో దాంతో ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా ఈ నక్షత్రం యొక్క మంత్రం ఒకటి ఆల్రెడీ అన్నిటికీ ఇస్తున్నాను కాబట్టి ఈ నక్షత్రానికి సంబంధించిన పంచాక్షరి నక్షత్రమాలలోంచి ఒక మంత్రం ఇస్తున్నాను. దాన్ని కానీ గట్టిగా మీరు పట్టుకోగలిగితే కుండలిని శక్తిని తెచ్చుకునేంత శక్తి దీంట్లో అద్భుతం కనబడుతుంది. ఇక ఈ ఆశ్లేష నక్షత్రానికి సంబంధించింది యక్షరాజబంధవే దయాళవే నమః శివాయ, దక్షపాణి శోభికాంచనాలవే నమః శివాయ, పక్షిరాజ వాహహృచ్చయాలవే నమః శివాయ, అక్షిపాల వేదపూతతాలవే నమః శివాయ. చాలా అద్భుతమైంది. మొట్టమొదటిది యక్షరాజబంధవే దయాళవే నమః శివాయ. యక్షరాజబంధవే, యక్షరాజబంధవే, యక్షరాజబంధవే అంటే యక్షులకు రాజు, యక్షులందరికీ రాజు కుబేరుడు. బంధవే, కుబేరుడికి బంధువు అంట, ఆత్మబంధువు అంట. ఎవరు? శివుడు. కుబేరునికి ఆత్మబంధువు. యక్షరాజబంధవే, యక్షుల యొక్క రాజు అయిన కుబేరునికి నువ్వు బంధువయ్యా, ఆత్మబంధువయ్యా, నువ్వు ఎంత చెప్తే అంత కదా అని. కుబేరుడు ధనాధిపతి కదా. మనకు మానవుడికి కావాల్సిన ధనమూలం ఇదం జగత్ అని కదా. మనకు ధనము కావాలి, సంపద కావాలి అనుకుంటే కుబేరుని పట్టుకోవాలి కదా. లక్ష్మీదేవత కూడా కుబేరునికి ఆధిపత్యం ఇచ్చింది. అటువంటి కుబేరుని మనం కనుక ప్రార్థన చేసుకొని ప్రసన్నం చేసుకోగలిగితే మనకు అంతకన్నా మించింది కావాలి. అయితే ఆ కుబేరుడు అంత తొందరగా ప్రసన్నం అవుతాడంటే అంత ఈజీ కాదు. అందువలన ఆ కుబేరునికి నువ్వు బంధువు కాబట్టి మహానుభావ శివ. ఎందుకంటే భోళాశంకరుడు శివుడు అనుగ్రహించినంత ఈజీగా ఎవరు అనుగ్రహించరు. కాబట్టి ఆ శివుడిని పట్టుకుంటాను నేను, నమః శివాయ అని. సో యక్షరాజబంధవే, కుబేరునికి బంధువు కాబట్టి నేను నిన్ను నమస్కరిస్తున్నాను, నీ బంధువుకి చెప్పి నాకు సంపదను ఇప్పించు అని అర్థం. దయాళవే నమః శివాయ, దయాద్రగ హృదయుడు, దయామయుడు నువ్వు, కరుణామయుడు నువ్వు కాబట్టి నీ కుబేరునికి చెప్పయ్యా నాకు సంపద ఇవ్వమని అని అర్థం. సో యక్షరాజబంధవే దయాళవే నమః శివాయ మొదటి లైన్ అయిపోయింది. రెండవ లైను దక్షపాణి శోభికాంచనాలవే నమః శివాయ. దక్షపాణి, దక్షపాణి దక్షిణం వైపు ఉన్న పాణి చెయ్యి. మన తూర్పు ఎలాగో ఎప్పుడు కూడా తూర్పు ఫేస్ చేయాలిగా. ఉత్తరం వైపు అది ఎడం వైపు ఉన్నది ఉత్తరము, దక్షిణ వైపు ఉన్నది అది కుడివైపు ఉన్నది దక్షిణము. సో దక్షిణం వైపు దక్షిణ పాణి, దక్షిణ వైపు ఉన్న పాణి అంటే కుడి చెయ్యి అని అర్థం. దక్షపాణి అంటే కుడి చెయ్యి, దక్షపాణి అంటే కుడి చెయ్యి. దక్షపాణి, దక్షపాణి శోభించేది, ప్రకాశిస్తున్నది అని అంటే కుడి చేతిలో ప్రకాశవంతమైన ఏం పెట్టుకున్నాడు? కాంచనాలవే, కాంచన ఆలవే, కాంచనాలవే, కాంచన ఆలవే బంగారాన్ని పెట్టుకున్నాడంట. అంటే కుడి చేతిలో ప్రకాశవంతమైన శోభించే బంగారాన్ని పెట్టుకున్న మహానుభావ, ధరించి ఉన్న, ఆలవే అంటే ధరించి ఉన్నా అని, నమఃశివాయ అని. అంటే నీ కుడి చేతిలో బంగారు కుండికలను పెట్టుకున్నావయ్యా, తలతల మెరుస్తున్నాయి, ప్రకాశిస్తున్నాయి. అటువంటి కుండికలను పెట్టుకున్నవాడివి కాబట్టి నమఃశివాయ. మాకు భూమి మీద మేము ఇప్పుడు మానవులం కదా, మాకు కోరికలు ఉంటాయి కాబట్టి నిన్ను నమస్కరిస్తున్నాం కాబట్టి కుబేరుడు బంధువు అయ్యాడు, కుబేరుడికి చెప్పి మాకు కావాల్సినవి ఇప్పించు. నీ దగ్గర బంగారు కుండికలు ఉన్నాయి కాబట్టి ఊరికే వస్తాయా? బంగారు కుండికలను సృష్టించేవాడు నువ్వే కాబట్టి ఆ బంగారాన్ని కూడా ఇప్పించు అని అర్థం. పారమార్థిక చింతనతో చేయాలి. దక్షపాణి శోభికాంచనాలవే నమః శివాయ. మూడవ లైను పక్షిరాజవాహ హృచ్చయాలవే నమః శివాయ. పక్షిరాజ, పక్షిరాజ, పక్షిరాజ పక్షులకు రాజైన వాడు గరుత్మంతుడు.
పక్షులకు రాజైన వాడు గరుత్మంతుడు. వాహనంగా చేసుకుని ఉన్నవాడివి నువ్వు అని, వాహనంగా చేసుకుని ఉన్నాడివి. అంతతో వదిలేస్తేలా? అంటే గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని వదిలిపెట్టేశారంటే గరుత్మంతుని తక్కువ చేసిన వాడు అవుతాం కదా. గరుత్మంతుని శక్తి హనుమంతునితో సమానంగా ఉంది కదా. అటువంటి శక్తివంతమైన గరుత్మంతుని వాహనంగా చేసుకోవడమే కాదు, హృచ్చయాలవే నమ శివాయ, హృదయంలో పదిలంగా పెట్టుకున్నావు కదయా గరుత్మంతుణ్ణి. అంటే విష్ణుమూర్తి యొక్క హృదయములో నివసించేవాడా మహానుభావ అని అర్థం. అటువంటి అంటే ఈ గరుత్మంతులకు విష్ణుమూర్తి హృదయం అంటే గరుత్మంతుకి రాజు వాహనంగా చేసుకుని ఉన్నాడు. అంటే గరుత్మంతుని వాహనంగా చేసుకొని హృదయంలో కూడా పెట్టుకున్నాడు. అటువంటి విష్ణువు యొక్క హృదయంలో ఉన్నవాడి కదా నువ్వు. అంటే విష్ణుమూర్తి హృదయంలో కూడా నువ్వు ఉన్నావు కదయ్యా శివాయ విష్ణు రూపాయ అని కదా. శివాయ విష్ణవే శివరూపాయ విష్ణవే. కాబట్టి శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. కాబట్టి ఒకరి హృదయంలో ఒకరు ఉంటారు కాబట్టి సో ఆయన హృదయంలో నువ్వు ఉన్నావు కాబట్టి పక్షరాజ వాహ హృచ్చయాలవే నమ శివాయ. పక్షిరాజుని గరుత్మంతుని వాహనంగా చేసుకున్నవాడు విష్ణువు కాబట్టి ఆ విష్ణువు యొక్క హృదయంలో నువ్వు ఉన్నావు కాబట్టి శివా ఆ విష్ణువుని కూడా నాకు చేయించిపెట్టు అని. ఇక 4వ లైన్, అక్షిపాల వేద పూతతాల వే నమ శివాయ. అక్షిపాల అక్షి అంటే కన్ను, పాల అంటే నుదిటి భాగము. అంటే నుదిటి భాగములో కన్ను ఉన్నవాడు అంటే 3వ నేత్రము ఉన్నవాడు అంటే అందుకే త్రినేత్రుడు అని పేరు. అక్షిపాల అంటే 3వ నేత్రము కలిగి ఉన్నవాడివి. వేద పూతతాల వే నమ శివాయ. వేదాలన్నింటినీ వేద పఠనం చేసి పవిత్రమైన దవడలు కలిగి ఉన్నవారు కాబట్టి ఆ పవిత్రమైన దవడల ద్వారా లోపల నుంచి వచ్చే స్వరము ప్రతిదీ పావనమవుతుంది కాబట్టి అయ్యా నమశివాయ, మమ్మల్ని కనుకరించయ్యా శివ, మమ్మల్ని ఆశీర్వదించయ్యా శివ అని. అక్షిపాల వేద పూతతాళవే నమ శివాయ. కాబట్టి చాలా అద్భుతమైంది. ఈ ఆశ్లేష నక్షత్రంలో నన్ను పుట్టించావు. ఆశ్లేష నక్షత్రం కుండలిని శక్తి సమానమైన బలము కలిగి ఉన్నది కాబట్టి సో నాలోని దాంట్లో శక్తిని నాకు వచ్చేటట్టుగా చేసి నన్ను కనికరించయ్య శివ. ఇది అందుకనే చెప్తున్నాను చెప్పి మళ్ళీ ఇలా చివరిగా ఒకసారి చెప్తున్నాను. యక్షరాజబంధవే దయాళవే నమ శివాయ. దక్షపాణి శోభి కాంచనాలవే నమ శివాయ. పక్షిరాజవాహ హృచ్చయాలవే నమ శివాయ. అక్షిపాల వేద పూతతాళవే నమ శివాయ. నమ్మి విశ్వాసంతో చేయండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. శుభం భూయాత్. మీ శనగరం బాలసుబ్రహ్మణ్యేశ్వర.